పవర్ స్టార్ సూపర్ స్టార్ దారిలో నడవబోతున్నాడు. గబ్బర్ సింగ్ రిలీజ్ అవ్వడంతో పవన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించాడు. అందులో భాగంగానే పవన్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రూట్ లో వెళ్లబోతున్నాడట. చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే Raja raja sola, milky bambola, aballe jalo ville janta vai vai lila, naisu nari kela, asli lola kala, asli la hiya jalba. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ దారిలో నడవబోతున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది ఫిలిం నగర్ వర్గాల నుంచి. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఆ హెడ్కి వెయిట్ ఎక్కువ. పంచు ప్రస్తుతం రజనీకాంత్ కొచ్చడయాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రజనీ తన లేటెస్ట్ మూవీ కొచ్చడయాన్కు పూర్తిగా మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. హాలీవుడ్ సినిమాలకి మాత్రమే పరిమితమైన ఈ టెక్నాలజీ ఇండియాలోనే తొలిసారిగా కొచ్చడయాన్ చిత్రంలో వాడుతున్నారు. దీని ద్వారా ప్రేక్షకులకి అత్యుత్తమ విజువల్ క్వాలిటీతో పాటు ఎన్నో అద్భుతాలు చూపించవచ్చు. ఖర్చు కూడా భారీగానే అవుతుంది. Separate direction. ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించి భారీ బడ్జెట్తో రొటీన్ సినిమాలకు భిన్నంగా పవన్ ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు దర్శకులు టెక్నీషియన్స్ తో ఇందుకు సంబంధించి వివరాలు చర్చిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఎలా 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 నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా అన్ని అనుకున్నట్లు జరిగితే భవిష్యత్తులో పవన్ హీరోగా మనం ఒక భారీ సినిమాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ విడుదలవడంతో పవర్ స్టార్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని కెమెరామెన్ గంగాతో రాంబాబు మూవీతో బిజీ అయ్యారు.
ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో గుండె